కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట విషాదం నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంభమేళా నిర్వహణలో కీలక మార్పులు చేస్తూ వీవీఐపీ పాసులను పూర్తిగా రద్దు చేసింది. బుధవారం అర్ధరాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం నిబంధనలకు సంబంధించిన మార్పులను ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా యోగి సర్కార్ నిషేధం విధించింది. ఈ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. వీవీఐపీ స్పెషల్ పాస్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాగ్రాజ్ పొరుగునున్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే నిలిపివేయనుంది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్రాజ్ నగరంలోకి 4-వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించింది. భక్తుల సౌకర్యార్థం కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్-వే రూట్ ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని వెంటనే ఖాళీ స్థలాల్లోకి మార్చుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది.